దాంట్లో డిఫరెన్సే కనపడుతుంది. అంటే పోతేనేమో ప్రీమియం లైఫ్ ఉంటుంది, పోతేనేమో టఫ్ లైఫ్ ఉంటుంది. ప్రీమియం లైఫ్ టఫ్ లైఫ్ అనేది ఈరోజు మనం డిసైడ్ కావు, కాకపోతే ఏం చేస్తే అది వస్తుంది అనేది మనకు ఆలోచనలో ఉంటుంది. సో ఆ మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చి బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండడానికి ట్రై చేయండి. దానికి కావాలంటే ఒక యూనిటీ కావాలి. యూనిటీ కావాలంటే మీ బ్రెయిన్ అన్నీ కూడా ఫ్రెష్ ఉండాలి, ప్యూర్ ఉండాలి. దాదాపు అన్ని విలేజ్లలో ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా దాదాపు ఒకటైపోయారు. గాంజా ఒకటి, లిక్కర్ ఎస్పెషల్లీ, నెక్స్ట్ థింగ్ గాంజా. వీలైతే లిక్కర్ తాగడం, లేకపోతే గాంజా తాగడం. మ్యాక్సిమం మీరు ఊర్లో ఉండకండి, నేను చెప్పేది. ఊర్లో ఉండకండి అంటే ఊరు విడిచిపెట్టుకోమని నేను ఉద్దేశం కాదు. ఇక్కడ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు ఇట్లా మ్యాక్సిమం చదువుకునే వాళ్ళు బయటనే ఉండండి, మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళు బయటనే ఉండండి. ఎంత తొందరగా ఊరు విడిచిపెట్టి బయటకు పోతే తొందరగా సెటిల్ అవుతాం. ఇంకా సేమ్ టైం ఖరాబ్ అవ్వడానికి కూడా అదే. ఊళ్ళో ఉంటే అదే నేర్చుకుంటాం. బయటకు పోతేనంటే అరే మనం వచ్చింది ఏంది, మనం చదువుకునేది ఏంది, మనం చేసే పని ఏంది, అవతరోడు ఎట్లా చదువుతున్నాం, మనం ఎట్లా చదువుతున్నాం, వాడు ఎంత పై లెవెల్ పోతాడు అనేది ఆ ఆలోచన మనకు అనేది వస్తుంది. ఊళ్ళో ఉండనంటే నీవు చదువుతా, నేను చదువుతా, అందరం చదువుతా కలిసి ఏదో ఒకటి అదే సింపుల్. ఎట్లా మన పక్క వాళ్ళని చూసి మోస్ట్లీ మనం ఇన్స్పైర్ అవుతున్నాం. ఒకవేళ నువ్వు వర్ష కండిషన్లో ఉన్నా కూడా అది నీకు మంచిగా చూసినప్పుడు బెస్ట్ పోవాలనిపిస్తుంది. నువ్వు బెస్ట్గా ఉన్నా కూడా వర్షగా చూసి ఇలా కావద్దని అట్లే ఉండాలనిపిస్తుంది. ఎట్లా చూసినా కానీ మనం బెస్ట్ అదే చెప్తున్నాను, ఎక్కడ ఉన్నా కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉండడానికి ట్రై చేయాలి. ఆ ప్లాట్ఫామ్ మనం అన్నింటినీ నేర్పిస్తుంది. యూనిటీ ఉండండి, పోలీస్తో టచ్లో ఉండండి. అటు వచ్చినప్పుడు సరదాగా కలిసి రావచ్చు. పోలీసు ఓన్లీ నేరస్తులే పోవాలి, కొట్లాడుకుంటూ పోవాలి లేదు. సరదాగా వచ్చి మాట్లాడి కూడా పోవచ్చు. నా దగ్గరికి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, అట్లాంటిది ఏమి ఉండదు. ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి, ఏ టైంలో ఫోన్ చేసి చెప్పచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫోన్ చేసి షేర్ చేసుకోవచ్చు. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సార్ నాకు ఇట్లా ఉంది, మీ ద్వారా నా ద్వారా మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే ఏ విషయం ఉంటేనా నాకు కాల్ చేయొచ్చు. ఏదన్నా మా దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ క్విక్గా రెస్పాండ్ అయ్యి చేస్తే నా కోసం కాదు, మన కోసం, సమాజం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మన గోపాల్పేటలో స్నేహం సాక్షింగ్ అయింది. వాడు ఇటువైపే వస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అట్లాంటి సందర్భంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒక 10 మంది అందుబాటులో ఉన్నప్పుడు టక్కర్ రోడ్ల మీద వచ్చి బ్లాక్ చేసేటట్టు అంత స్పీడ్ ఉండాలి. దాని ద్వారా ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ అట్లా చేసి ఉంటే రేపటి రోజు 100% మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అట్లా ఉన్న దొంగలు తిరగాలన్నా భయపడతారు. రెస్పెక్ట్ ఒకటి రెండు పడ్డాయి అనుకోండి, ఉదాహరణకు రేమద్దులో ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్లై ఇచ్చారు స్నాక్స్ అని. ప్లే చేసినప్పుడు అది మొత్తం వైరల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కూడా ఏదో రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు తిరుగుతారు అని చెప్పేసి బలహీనలు పట్టుకొని వాళ్ళని కొట్టి అట్లా బాగా వైరల్ అవుతుంది. దాన్ని బెస్ట్గా ఆలోచించి చూస్తే ఎవరైనా మీరు ఇట్లా చేసారు అనుకోండి, పక్క వీడియోలో కూడా అట్లనే అవుతారు. అందరూ అట్లనే ఇన్స్పైర్ అయినా అనుకోండి, తిరుగుతారు. అదే ఒక ఊళ్ళలో న్యాచర్స్ వస్తారా? ఇంపాసిబుల్. ఎవరైనా కొత్తగా కనపడ్డారంటే మీరే ఎవరైనా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినారా అని అడగచ్చు. తెలిసిపోద్ది వాడు ఎందుకు వచ్చింది, ఎందుకు కదా అనేది ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ.